అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. నిర్మాణంలో ఉన్న ఐఏఎస్లు, మంత్రులు, జడ్జీల బంగ్లాలను పరిశీలించారు. మొత్తం 4026 భవనాలు, ఫ్లాట్లను అమరావతిలో నిర్మిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలియజేశారు. ఏప్రిల్లో ఈ భవనాలు హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు. ఈ నెల 7న సీడ్ యాక్సెస్ రోడ్డు భూసేకరణకు నోటిఫికేషన్ ఇస్తామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. అమరావతిలో పలు నిర్మాణ పనులను మంత్రి నారాయణుడు సందర్శించారు. దీంతో పాటు రెండవ దశ ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టుల వారీగా ల్యాండ్ పూలింగ్ కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికి సంబంధించి మనతో మంత్రి గారు ఉన్నారు. మంత్రి గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి ప్రాజెక్టు వారీ ల్యాండ్ పూలింగ్ చేయబోతున్నారు? ఎన్ని ఎకరాలు తీసుకోబోతున్నారు? రెండవ దశ ల్యాండ్ పూలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? అంటే ఏదైతే ఈరోజు ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ, అవుటర్ రింగ్ రోడ్డు కానీ, అదేవిధంగా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి దీనికోసం యాక్చువల్గా 16,667 ఎకరాలు యాక్చువల్ ల్యాండ్ పూలింగ్కి ఆల్రెడీ క్యాబినెట్ అప్రూవ్ చేసిందండి. దాని మీద ముందుకు పోవడానికి యాక్చువల్గా నోటిఫికేషన్ ఇవ్వాలి. అది 7వ తేదీ నుంచి చూడటానికి నిర్ణయించుకున్నారు. అధికారులు దాని మీద కావాల్సిన ఆఫీసులు, స్టాఫ్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. 7వ తేదీ నుంచి యాక్చువల్గా దాన్ని టేకప్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. సార్, ఈరోజు అమరావతి పర్యటనకు వచ్చారు. ఏ ప్రాజెక్టులు సందర్శించడం జరిగింది? ఎంతవరకు పనులు జరుగుతున్నాయి? ఎప్పటిలో కంప్లీట్ అయ్యే అవకాశం? ఇవాళ అధికారుల కోసం ఏదైతే 4026 హౌసెస్, అంటే కొన్ని వచ్చి ఇండివిజువల్ హౌస్, అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ జరుగుతుందో దాన్ని విజిట్ చేశాను. అటు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు కావచ్చు, మినిస్టర్స్ బంగ్లాలు కావచ్చు, జడ్జెస్ బంగ్లాలు కావచ్చు, ఇవన్నీ విజిట్ చేశాము. ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్కి పూర్తి చేసి ఏప్రిల్లో GADకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు అమరావతి కనెక్టివిటీ అనేది ప్రధాన ప్రాబ్లంగా ఉంది. దీనికి సంబంధించి ఈ 18 నెలల్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ వచ్చిందంట? ఒకటండి, యాక్చువల్గా వెస్ట్రన్ బైపాస్ రోడ్ ఏదైతే ఉందో ఆ వెస్ట్రన్ బైపాస్ 2 బాటిల్ నెక్స్ వర్క్ జరుగుతున్నాయి. అది సంక్రాంతికి పూర్తి చేస్తామని యాక్చువల్గా ఆ యొక్క ఏజెన్సీ కానీ అధికారులు కానీ నేషనల్ హైవే వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత ఏదైతే సీడాక్స్ రోడ్డు ఉందో అది మంగళగిరి రోడ్డుకి ఎక్కేటట్టుగా యాక్చువల్గా ప్లాన్ చేసి అక్కడ స్టీల్ బ్రిడ్జ్ ఒక వర్క్ జరుగుతుంది. అయితే ఆ యొక్క రోడ్డు మీద మరొక 4.5 ఎకరా యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్కి రావాల్సింది. అందులో 2 ఎకరాలు నిన్న ఇస్తామని వచ్చారని తెలిసింది. మరొక 2.5 ఎకరా రావాలి. ఆ 2.5 ఎకరా కూడా అడుగుతున్నాం, ఇవాళ రేపు అడుగుతున్నాం. ఇస్తే సరే, ఇవ్వకుంటే బుధవారం నుంచి ల్యాండ్ అక్విజిషన్ పెట్టి సీడాక్స్ మీద ల్యాండ్ అక్విజిషన్ ముందుకు పోవడం జరుగుతుంది. ల్యాండ్ అక్విజిషన్ కోసం ఈ బుధవారం కీలకమైన నోటిఫికేషన్ ఒకటి జారీ చేస్తామని కూడా మంత్రి నారాయణ చెబుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ABN ఆంధ్రజ్యోతి, అమరావతి.